హైదరాబాద్ ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులుగా సాదుల మధుసూదన్, ప్రధాన కార్యదర్శిగా ఎన్ రమేష్ రావు, కోశాధికారిగా పి రాఘవేందర్ రెడ్డిలు ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందారు. ప్రస్తుతం జరిగిన ఎన్నికల విధానంలో గెలుపొందిన నాయకులు ఆ దిశగా తమ కార్యాచరణ సిద్ధం చేసుకుని ముందుకు సాగుతారని ఆయన తన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ బడ్జెట్, ప్రైవేట్ స్కూల్ సంక్షేమమే పరమావధిగా తాను కార్యాచరణ ప్రణాళిక తీసుకుని ముందుకు సాగుతామని ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ప్రజలు ఏ నమ్మకంతో ఓట్లేశారో అంతకంటే ఎక్కువ సంక్షేమం బడ్జెట్, ప్రైవేట్ స్కూల్ కు జరిగే విధంగా తాను పనిచేస్తానని తెలిపారు. మారుమూల గ్రామం నుంచి హైదరాబాద్ నడిబొడ్డున గల ప్రతి పాఠశాల కరెస్పాండెంట్ తనపై ఓటేశారని చెప్పారు. ఈ సందర్భంగా ట్రస్మా రాష్ట్ర నాయకులు వినయ్ కుమార్ గౌడ్, కోమరెడ్డి, గోపాల్ రెడ్డి, గొట్టిపర్తి భాస్కర్, శ్రీనివాస్ రెడ్డిలో నూతనంగా ఎన్నికైన నాయకులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బడ్జెట్, ప్రైవేట్ స్కూల్స్ కు మంచి రోజులు వచ్చినట్టుగా మేము భావిస్తా ఉన్నాము. ఎందుకంటే అతనిలో ఉన్నటువంటి మేధా సంపత్తి, అతనిలో ఉన్నటువంటి యుక్తి, అతనిలో ఉన్నటువంటి సహనం ఏదైతే ఉందో అవన్నీ కూడా బడ్జెట్, ప్రైవేట్ పాఠశాల యొక్క అభివృద్ధికి దోహదపడతాయని ప్రతి ఒక్క వ్యవహారత నమ్ముతా ఉన్నాడు. నేను ఎట్లా చెప్తా ఉన్నానంటే పోలైన ఓట్లలో 92% ఓట్లు అన్నకు పోలయ్యాయి. ఇది ఒక చరిత్ర, ఇది ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి ఒక సరికొత్త అధ్యాయం ట్రస్మాలో మొదలైంది. ఇలాంటి ప్రస్థానం మొదలవుతుందని ఎవరు ఊహించలేదు. నిజంగా ప్రభుత్వాలు ఈరోజు అనేక రకాలైనటువంటి చట్టాలు తెస్తూ సామాన్యమైనటువంటి వ్యవహారతకు అవగాహన లేకుండా పోతున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఒక మేధస్సు కలిగినటువంటి అందరికీ కూడా నాణ్యమైనటువంటి ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి దిశగా పనిచేస్తానని చెప్పేసి స్కూల్స్ యొక్క భద్రత, ఉపాధ్యాయుల భద్రత, విద్యార్థుల భద్రతపై పనిచేస్తాను. జాతీయ విద్యా విధానంలో ఉన్నటువంటి అన్ని అంశాలను ప్రభుత్వం ఏ విధంగా అయితే ఇంప్లిమెంట్ చేస్తుందో వాటిని నెక్స్ట్ లెవెల్ ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి విధంగా స్కూల్ యాజమాన్యాలను, టీచర్స్ను మరి ప్రభుత్వానికి కూడా అనుసంధానమై మరి నూతన విద్యా విధానంలో ఉన్నటువంటి విషయాలను అందరికీ కూడా తెలియజేస్తూ ట్రస్మాను ముందుకు తీసుకెళ్లి దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలబడేటువంటి విధంగా విద్యా ప్రమాణాలను పెంచే దిశగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నమస్తే. ఓటులో పాల్గొని ఈరోజు అత్యధికంగా అంటే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఓటు ఇది చేసుకొని ఈరోజు ఒక నూతన ఒరవడి సృష్టించిన ఈ విద్యా అధికులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈరోజైతే కొత్త న్యూ పాలసీ పెట్టిందో అదేవిధంగా ఒక 5 days బ్యాక్ ఈరోజు గవర్నమెంట్ ఈరోజు 5th క్లాస్, 8th grade రెండింటిని కూడా గవర్నమెంట్ యాన్యువల్ ఎగ్జామ్స్ పెట్టాలని ఆలోచించింది. నిజంగా మేము అందరూ వెల్కమ్ చేస్తున్నాం. అదేవిధంగా గవర్నమెంట్కి ఏదైతే ఇస్తున్నారో, ఏ ట్రైనింగ్లు ఇస్తున్నారో ప్రైవేట్ స్కూల్ అన్నిటి కూడా ఈరోజు అదే ట్రైనింగ్లు ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ మరొక విధంగా ఎమ్మెల్సీలో ఖచ్చితంగా మా ప్రైవేట్ స్కూల్ ఏ టీచర్ అయినా పర్లేదు ఆ టీచర్కి అందరూ కూడా ఎమ్మెల్సీలో స్థానం కల్పించవలసిందిగా మేము